రెండవ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము ఇక్కడేమంటాడు? బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటే విశ్వాసంలో కూడా మనము కొంత దూరం ప్రయాణం చేయాలి. ఏలైనగా మీ విశ్వాసం కలిగి ఉన్నారు అనట్లేదు, లేదా మీ నమ్ముచున్నారు అనట్లేదు, విశ్వాసం కలిగి ఉన్నారు అనట్లేదు. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటే అది గ్రాడ్యువల్గా నెమ్మదిగా అది పెరిగింది బహుగా అభివృద్ధి పొందింది. సోదరుడ సహోదరి, మన విశ్వాసం కూడా వృద్ధి చెందాలి, లేదా విశ్వాసం కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఎలా చెందుతుంది? రాత్రి చెందదు. విశ్వాసం కూడా ఎలా పెరుగుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది? ఆ స్థితికి నువ్వు ఎలా చేరగలవు? రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. అంటే వాక్యం అనే ఆహారము మనం భుజించడం వల్ల పెరుగుతుంది. వాక్యం అనే ఆహారము. కాబట్టి విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే మనము వినుట వలన, అనగా దేవుని వాక్యం వినుట వలన. విశ్వాసంలో కొంత దూరం మనం ప్రయాణం చేసి బలహీనమైన విశ్వాసము నుండి బలమైన విశ్వాసమునకు చేరాలి. అంటే చాలినంత విశ్వాసం. కాబట్టి బలహీనమైన విశ్వాసంతో బలమైన కార్యాలు జరగవు. కాబట్టి మనము అనిశ్చిత స్థితి నుండి నిశ్చిత స్థితికి ప్రయాణం చేయాలి. కాబట్టి విశ్వాసము ముందు ప్రారంభించినాక మనం అనిశ్చల స్థితిలో ఉంటాం. అనిశ్చల స్థితి ఏది? మనము ఏదైతే దేవుడు చెప్పాడో అది మనకు జరుగుతుందంటే కొంచెం విశ్వాసం ఉంది, ప్రారంభించాం. నేను ఒక అంశం గురించి నేను ప్రార్థిస్తున్నాను, నాలో అనిశ్చిత స్థితి ఉంటుంది. అనిశ్చిత స్థితి అంటే ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అవుతుందా. ఒక మాట చెప్పమంటారు, 90% మన అనిశ్చితలోనే ఉంటాం. అందరూ 90% మనకు ఊరికి ప్రార్థన చేస్తాం, పైకి మాత్రం దేవుడు సమస్య సాధి అంటాం అంతే. అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది ఏమిటంటే ఒక నిశ్చల స్థితికి మనం వెళ్ళాల్సి వస్తుంది. అనిశ్చిత నుండి అంటే వేవరింగ్ నుండి నిశ్చల స్థితికి వెళ్ళాల్సి వస్తుంది. మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. నువ్వు ఏదైనా ప్రార్థనలు పొందుకోవాలంటే నీకు సత్యాలు తెలిసి ఉండాలి, తర్వాత నువ్వు ప్రార్థనలు కూర్చోవాలి. సరే, కాబట్టి ఏమిటంటే అనిశ్చల స్థితి ఉంటుంది. అనిశ్చల స్థితి, వేవరింగ్ థాట్స్, అనిశ్చల స్థితి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చేస్తాడంట, 1 గంట 2 గంటలు ప్రార్థన, తర్వాత బయటకు వచ్చి సాయంత్రం వచ్చే లోపల నీ మనసులో మళ్ళీ నీకు పాత ఆలోచనలు వచ్చేస్తాయి, నీ పాత తలంపులు వచ్చేస్తాయి. ఎలా అవుతుంది బా, ఇదంతా ఎలా జరుగుతుంది? 1, 2 అంత పెద్దోళ్ళకి వాళ్ళు ప్రార్థన పరులు వాళ్ళు చేస్తేనే అవ్వలేదు, నీకేడవుతుంది? కాబట్టి ఏమిటంటే సోదరుడ సహోదరి, అవ్వాలి, జవాబు పొందుకోవాలి, కార్యం జరగాలి అంటే సత్యం ఎరిగి ఉండాలి. రెండవది ఆ సత్యానికి నీవు నేను చేరగలగాలి. ఎలాగూ మనము ప్రయాణించి అనగా విశ్వాసం వృద్ధి పొంది ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. కాబట్టి విశ్వాసము బహుగా అభివృద్ధి పొందడం, అభివృద్ధి నుండి బహుగా అభివృద్ధి పొందడం. సోదరుడ సహోదరి, మన విశ్వాసము ఒక స్థితిని చేరాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేరతావా లేదా అనేది నీ మీద ఆధారపడు. మళ్ళీ చెప్తున్నాను, గుడ్డిగా నువ్వు ప్రార్థన చేసే జవాబులు రావు. అయితే వాక్య సంబంధమైన సత్యం ఎరిగి ఉండాలి. మనం సత్యం తెలుసుకొని ఆ సత్యము చేపట్టి ఆ సత్యము తీసుకొని మనం ప్రారంభించాలి మన ప్రయాణాన్ని. కాబట్టి మనం ప్రారంభించి ప్రయాణించి అనగా విశ్వాసము వృద్ధి పొంది ఒక స్థితికి చేరుతుంది. మళ్ళీ చెప్తాను, అనిశ్చలత నుండి నిశ్చల స్థితిలోనికి వెళ్తుంది. ఆ నిశ్చల బ్రేక్ చేసుకుంటూ విశ్వాసము లేదా నిశ్చల స్థితి నెమ్మదిగా మారుతూ కొంతకాలం లేదా కొంత ప్రయాణం చేసినాక నిశ్చల స్థితిలోకి వెళ్తావు. నిశ్చల స్థితిలో వెళ్తానే నువ్వు జవాబు పొందుకుంటావు. నేను జవాబు పొందుకుంటా. సోదరుడ సహోదరి, మనము చాలినంత విశ్వాసం లేదా బలహీనమైన విశ్వాసం నుండి బలమైన విశ్వాసంలోనికి, లేదా అనిశ్చల స్థితిలో నుండి
నిశ్చల స్థితిలోనికి విశ్వాసంలో మనం ప్రయాణం చేయాలి.